గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. నా వాయిస్ వినిపిస్తుందా అమ్మా? వాయిస్ వినిపిస్తుందా? గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, నా నేమ్ ప్రశాంతి. నేను రీసెంట్లీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి టెక్కలి కాలేజ్కి వచ్చాను. అంటే యాక్చువల్లీ నా ఒరిజినల్ ప్లేస్ టెక్కలి. డిప్యుటేషన్తో ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళాను, మళ్ళీ బ్యాక్ టు టెక్కలి. అంటే మీ ఫైనల్ ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ టైంలో నేను ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళిపోయాను, మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వచ్చాను. మీకు ఆల్రెడీ రాంబాబు సార్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మొత్తం చెప్పేశారా? మొత్తం అంటే ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఇస్తే అది ఏ మెథడ్లో చేయగలము అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఐడెంటిఫై చేయగలరా? ఓకే, అంటే యాక్చువల్లీ మనకి ఫస్ట్ ఇయర్లో సెమిస్టర్ అడ్మిషన్స్ కొంచెం లేట్గా అయ్యాయి కదా, సో అందరూ ఫస్ట్ యూనిట్ నుంచి క్లాస్కి అటెండ్ అయ్యి ఉండరు నాకు తెలిసి, ఎందుకంటే నేను అక్కడ ఫస్ట్ ఇయర్ డీల్ చేశాను అక్కడ కూడా. సో కొంతమంది మనకి నాకు ఫస్ట్ యూనిట్ అయిపోయిన తర్వాత కొంతమందికి అడ్మిషన్స్ అయ్యాయి, లేదా ఒక 10 days 15 days తర్వాత మళ్ళీ మనకి అడ్మిషన్స్ అవుతూ వచ్చాయి ఇయర్. కనుక నాకు తెలిసి నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే మీకు ఫస్ట్ యూనిట్ నుంచి సిలబస్ స్టార్ట్ చేస్తాను. అందులో మనకి మెయిన్ మెథడ్స్ ఉంటాయి కదా, అంటే ఏ మెథడ్ ఇస్తే ఎలా ఐడెంటిఫై చేయాలి, దాని సొల్యూషన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో అనేది మనకి వర్కింగ్ రూల్స్తో పాటు ఉంటుంది కదా, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీ మెథడ్కి. సో మీకు ఏమైనా మెథడ్ డౌట్ ఉన్నా, లేదా మీకు ఆ మెథడ్లో వేరే మీకు రాని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా నాకు ఇన్ఫార్మ్ చేయండి, లేదా నేను చెప్పే మెథడ్ మీకు అర్థం కాలేదు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నా కూడా మనం ఒకసారి మళ్ళీ మొత్తం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంతా రీకలెక్ట్ చేసుకుందాం ఒకసారి. నేను మా అక్కడ స్టూడెంట్స్ కూడా అదే చెప్పాను, మీకు అదే చెప్తున్నా. ద ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కి డిఫరెన్షియల్ ఫార్ములాస్ కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం జనరల్ గా ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కి రివర్స్ డిఫరెన్షియల్ ఫార్ములాస్, డిఫరెన్షియల్ ఫార్ములాస్ కి రివర్స్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. మనం ఓవర్ లుక్ లో ఎప్పుడు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏం చేస్తాము, డిఫరెన్షియల్ ఫార్ములాస్ అనుకొని ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అనుకొని డిఫరెన్షియల్ ఫార్ములాస్ వేసేస్తాము. సో కొంచెం దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మాత్రం. సరే, మనం యాక్చువల్లీ ఫస్ట్ అంటే నేను అట్ ద టైమ్ ఆఫ్ ఇంట్రడక్షన్ నుంచి క్లాస్ చెప్దాము అనుకుంటున్నాను. ఈ మిస్ అయిన వాళ్ళు లేదు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా అని. ఇంకొకటి ఏంటి అంటే ఎంపీసీఎస్ మీకు టైం టేబుల్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది. సో ఎవ్రీడే 12 to 1 o'clock మీరు క్లాస్ జాయిన్ అవ్వండి. ఒక ఎంపీసీఎస్ నేను తీసుకున్నాను, ఎంపీసీఏసి సార్ చెప్తున్నారు. సో ఇంకా నేను ఎవ్రీడే మీ క్లాస్ని రీకాల్ చేయలేము కనుక ఒకసారి మీ ముందు నాకు క్లాస్ ఉంటే నేను మీకు గుర్తు చేయలేను కనుక మీరు ఎవ్రీడే టైం టేబుల్ ఫాలో అయిపోండి. ఇంకా ఓకే, మీ మెయిన్ టాపిక్ ఏంటి అంటే అసలు యాక్చువల్లీ మన యూనిట్ మన సిలబస్ ఏదైతే ఉందో దాని ఫామే డిఫరెన్షియల్ ఈక్వేషన్. అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే మన మెయిన్ టాపిక్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మన పేపర్ నేమ్ వచ్చేసరికి డిఫరెన్షియల్ ఈక్వేషన్. అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, లీనియర్ ఈక్వేషన్. మనం ఇప్పుడు వరకు ఎట్ ద టైమ్ ఆఫ్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు మనం చదివేది ఏంటి అంటే జనరల్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి చదువుతాం. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి అసలు అంటే ఇప్పుడు ఇలా ఉంది చూడండి, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్స్ ఏమంటాం మనం, ఆర్ ఏఎక్స్ స్క్వేర్
ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇలాంటి ఈక్వేషన్స్ ఏమంటాము? ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. మరి లీనియర్ ఈక్వేషన్. జనరల్ గా వీటన్నిటిని ఏమంటాము అంటే ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ అంటాం మనం. ఎందుకు అంటే అన్ని ఆల్జీబ్రాయిక్ టర్మ్స్ లో ఉంటాయి. సో ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఈక్వేషన్స్ అన్నిటిని ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ అంటాం మనం. ఇలాంటి ఈక్వేషన్స్ ని ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ అంటాం. ఈ ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ లో పవర్ 2 ఉంటే దాన్ని ఏమో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటాము, లేదా ఎలా ఉంటే వాటిని లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ ఎన్ ప్లస్ బి ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ఫార్మాట్ లో ఉంటే nth డిగ్రీ ఆర్డర్ ఈక్వేషన్స్ అని అంటాం. కానీ ఇన్ జనరల్లీ మనకి ఎక్స్ఆర్ వైస్ ఆర్ ఎక్స్ఎల్ లో ఉండే ఈక్వేషన్స్ ఏవైనా సరే వాటిని ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ అంటాం. ఇక్కడ ఏంటి మనకి ఏ కామా బి కామా సిస్ అనేవి కాన్స్టెంట్స్ అవుతాయి. ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ లో ఇవేంటి మనకి ఎక్స్ వై వాల్యూస్ అనేవి వేరియబుల్స్ అవుతాయి. సో ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ లో ఇన్ జనరల్ గా మనకి వేరియబుల్స్ ఉంటాయి. అదే ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాము అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటున్నాం. అంటే ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్, కానీ ఇక్కడ మనకి టర్మినాలజీ ఏముంది, డిఫరెన్షియల్ అంటున్నాం. సో ఏ ఈక్వేషన్ అయితే మీకు టర్మ్ లోనే ఉంది ఈక్వేషన్ అని. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆల్సో ఏ వన్ కైండ్ ఆఫ్ ఈక్వేషన్స్. బట్ ఎలాంటి ఈక్వేషన్స్ ని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము అంటే ఏ ఏ ఈక్వేషన్ అయితే an equation involving differentials are one dependent variable and its derivative. అంటే ఏంటి అంటే ఏ ఈక్వేషన్స్ అయితే డెరివేటివ్స్ ని ఇంక్లూడ్ అయి ఉంటాయో అలాంటి ఈక్వేషన్స్ ని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాము అంటున్నాం. an ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ డెరివేటివ్స్ ఆర్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇట్స్ డెరివేటివ్. అసలు ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి, డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి? డివై బై డిఎక్స్ లో ఇండిపెండెంట్ వేరియబుల్ ఏది, డిపెండెంట్ వేరియబుల్ ఏదమ్మా? వై అనేది ఏంటి, ఎక్స్ అనేది ఏంటి? ఒకరి ఎక్స్ డిపెండెంట్, ఇక్కడ ఇద్దరు మాట్లాడారు నాతో ఇప్పుడు, ఒకరి ఎక్స్ డిపెండెంట్ వేరియబుల్ అని, ఇంకొకరు వై డిపెండెంట్ వేరియబుల్ అని. అసలు ఆ ఎక్స్ వై లో ఏది డిపెండెంట్ వేరియబుల్, ఏది ఇండిపెండెంట్ వేరియబుల్? అసలు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్? ఈ డివై బై డిఎక్స్ లో
ఎక్స్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఎక్స్ డిపెండెంట్ వేరియబులా? ఒక్క నిమిషం ఆగండి. మనం అసలు నేను ఇక్కడ ఎంటీ ప్లేస్ ఉంచా. సో ఎక్స్ ఇండిపెండెంట్ వేరియబులా, వై ఇండిపెండెంట్ వేరియబులా, ఎక్స్ ఇండిపెండెంట్ వేరియబులా, డిపెండెంట్ వేరియబులా? మనం అసలు ఇండిపెండెంట్ డిపెండెంట్ అంటే వేరియబుల్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం మనం? డి బై డిఎక్స్ ఇంటూ వై అన్నాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అన్న ఒక ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి, మీకు ఎక్స్ వాల్యూస్ మారుస్తూ ఉంటే మనకి వై వాల్యూస్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది 1 అని తీసుకున్నాం అనుకో, వై వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. అదే ఎక్స్ అనేది 0 అని తీసుకున్నాం అనుకో, వై వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. అదే ఎక్స్ వాల్యూ -1 అని తీసుకున్నాం అనుకో, ఏమవుతుంది? వై వాల్యూ అనేది 1. సో మీకు ఇక్కడ వై వాల్యూ అనేది దేన్ని బేస్ చేసుకొని మారుతూ ఉంది? ఎక్స్ వాల్యూస్ ని మనం తీసుకున్న ఎక్స్ వాల్యూస్ కానీ చేంజ్ చేస్తూ ఉంటే వై వాల్యూస్ అనేవి మారిపోతూ ఉన్నాయి. మీరు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో అబ్జర్వ్ చేయండి. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అన్న ఒక ఇది తీసుకుంటే మన ఎక్స్ వాల్యూస్ కానీ చేంజ్ చేస్తూ ఉంటే వై వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది మనకి? ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. మీకు వై వాల్యూ దేని మీద డిపెండ్ అయ్యి చేంజ్ అవుతుంది? వై వాల్యూ అనేది ఎక్స్ వాల్యూని బేస్ చేసుకొని మారుతూ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది మీకు? వై అనేది డిపెండెంట్ వేరియబుల్. సో ఇది ఇప్పుడు చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై ఉంది. దీని వాల్యూ ఎంత వస్తుంది మీకు? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై అంటే మీకు ఏమవుతుంది ఇక్కడ? ఇక్కడ మనం ఎక్స్ దృష్ట్యా డెరివేటివ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ఇట్ ఈస్ ఏ డెరివైబుల్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే 2x వై. ఓకే, అదే డివై ఇంటూ ఎక్స్ ఇప్పుడు ఏమైంది మీకు? ఎక్స్ స్క్వేర్ వస్తుంది. మనం డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై చేస్తే 2xy వచ్చింది. డి బై డివై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై చేస్తే ఎక్స్ స్క్వేర్ వచ్చింది. మనం ఇక్కడ తీసుకున్న వాల్యూ ఒకటే, దేని వాల్యూ మారుస్తూ ఉంటే మనకు వచ్చిన రిజల్ట్ అనేది మారిపోయింది. విత్ రెస్పెక్ట్ దేని దృష్ట్యా అయితే మనం డెరివేటివ్ చేస్తున్నామో దాని వాల్యూ మారిస్తే ఆటోమేటిక్ గా మన ఆన్సర్ అనేది చేంజ్ అయింది. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుంటే ఇప్పుడు డివై బై డిఎక్స్ లో ఏది ఇండిపెండెంట్ వేరియబుల్, ఏది డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది మీకు? ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది, వై అనేది డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. సో ఆ కాన్సెప్ట్ చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. మనకి ఎప్పుడైనా సరే ఇండిపెండెంట్ వాల్యూస్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటే దేని యొక్క వాల్యూస్ అయితే మారుతూ ఉంటాయో అలాంటి వేరియబుల్స్ నేమో డిపెండెంట్ వేరియబుల్స్ అంటాం. కనుక డివై బై డిఎక్స్ లో మనకి ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది, వై అనేది డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. సో అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి అంటే, ఏ ఈక్వేషన్ లో అయితే డెరివేటివ్ టర్మ్స్ అనేవి ఉంటాయో అలాంటి ఈక్వేషన్స్ ని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి 2 టైప్స్ వస్తాయి జనరల్ గా. ఒకటి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, పార్షియల్లీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్.
మనం ఈ మనకి ఫస్ట్ ఇయర్‌లో అంతా ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్సే ఉంటాయి. వాటిని సింపుల్‌గా మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని చదివేస్తాం. ఓకే. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను. ఒక ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ తీసుకుంటే దీని యొక్క ఆర్డర్ ఎంతన్నాం మనం? 2. దీని యొక్క ఆర్డర్ సో, మనం ఏం చెప్తున్నాము? ఇందులో వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో, దాని హైయెస్ట్ పవర్ ఎంతైతే ఉంటుందో, దాన్ని ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అని చెప్పాం. ఎట్ ద సేమ్ టైమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌లో కూడా ఆర్డర్ ఏమవుతుంది అంటే మనకి ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్‌లో హైయెస్ట్ వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో, దాన్ని మనం ఆర్డర్ అని చదువుతాం. ఇక్కడ గూడా సేమ్ అన్నమాట. ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ సెడ్ టు బి ఆఫ్ ఆర్డర్ n. అప్పుడు ఏమవ్వాలి మనకి? ఈ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకుంటే మనకి ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్‌లో వేరియబుల్స్ ఉంటాయి అన్నాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో డెరివేటివ్ టర్మ్స్ ఉంటాయి అన్నాం. ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్‌లో వేరియబుల్స్ యొక్క హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో, దాని యొక్క ఆర్డర్ అంటాము అన్నప్పుడు మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్‌లో ఏమవ్వాలి? హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఆర్డర్ అంటాం. సో, ఇప్పుడేంటైతే ఇఫ్ ఇఫ్ ద nth డెరివేటివ్ ఈస్ ద మనకేమవుతుంది అలాంటప్పుడు ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్‌లో nth డెరివేటివ్ ఈస్ ద హైయెస్ట్ డెరివేటివ్. మీకు ఆర్డర్ డెఫినిషన్ అర్థమైందా? అమ్మ ఎవరో ఫోన్ మ్యూట్‌లో పెట్టరా? డిస్టర్బెన్స్ వస్తుంది. సో, మనం ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అనేది n అని ఏమైందిది? మీకు ఇమేజ్ రివర్స్‌లో కనిపిస్తుందా? నాకు ఏంటి రికార్డింగ్‌లో ఏదో కెమెరా బ్యాక్ చేస్తే ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. రివర్స్‌లో కనిపించింది మిర్రర్ ఇమేజ్‌లో. సో, ఆర్డర్ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే అప్పుడు ఏమవుతుంది మనకి? హైయెస్ట్ డెరివేటివ్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డి స్క్వేర్ వై బై డీఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x dy బై dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ వై. ఇప్పుడు దీని యొక్క ఆర్డర్ ఎంత అవుతుంది మనకి? మనం డెఫి మనం డెఫినిషన్‌లో ఏం చెప్పుకున్నాము అంటే హైయెస్ట్ డెరివేటివ్ ఏదైతే ఉందో దాని యొక్క ఆర్డర్ అంటాం అన్నాం. ఇందులో ఫస్ట్‌దేమో dy/dx సెకండ్‌దేమో d స్క్వేర్ y బై dx స్క్వేర్ అనేది ఉంది. సో, హైయెస్ట్ డెరివేటివ్ మనకి ఇక్కడ ఎంత ఉంది? 2. కనుక దీని యొక్క ఆర్డర్ 2.
మరి దీనిది? సో, దీని యొక్క ఆర్డర్ కూడా 2. ఎందుకు అంటే, మనం ఆర్డర్ డెఫినిషన్ ఇప్పుడు మాట్లాడేటప్పుడు మీకేం చెప్పాను నేను? మనం తీసుకున్న డిఫరెన్షియల్ ఈక్వేషన్‌లో హైయెస్ట్ డెరివేటివ్ నేను మాట్లాడుతుంది ఓన్లీ హైయెస్ట్ డెరివేటివ్ ఏదైతే ఉందో, దాని కోసం మాత్రమే మాట్లాడాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి dy/dx ఇది ఫస్ట్ డెరివేటివ్ టర్మ్. d2y/dx² ఇది సెకండ్ డెరివేటివ్ టర్మ్. అగైన్ dy/dx ఇది కూడా ఫస్ట్ డెరివేటివ్ టర్మ్. సో, మనకేమైందప్పుడు ఫస్ట్‌దేమో ఫస్ట్, సెకండ్ డెరివేటివ్, ఫస్ట్ డెరివేటివ్. సో, దీంట్లో హైయెస్ట్ డెరివేటివ్ ఎంతవుతుంది మనకి 2. కనుక ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అనేది 2 అవుతుంది. ఓకే. డిగ్రీ అంటే ఏంటి మరి? డిగ్రీ ఆఫ్ డీఈ. డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే? హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ దేని యొక్క పవరు? హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఓకే. మీరు మీరు చెప్పిన డెఫినిషన్ ప్రకారం అయితే, ఇప్పుడు దీని ఆర్డర్ డిగ్రీ ఎంత అవ్వాలి? 3 ఆర్ 1 2 సౌండ్స్ వచ్చాయి నాకు. నువ్వు చెప్పిన డెఫినిషన్ ఏంటి? అదే మీరు చెప్పిన డెఫినిషన్ ఏంటి నాకు? హైయెస్ట్ డెరివేటివ్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నారు. సో, మీకు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌లో హైయెస్ట్ డెరివేటివ్ ఎంత? 3. సో, అప్పుడు డిగ్రీ 3 అయిపోవాలి కదా! యెస్. డెఫినిషన్ ఏంటి అంటే హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్. మనకి డిగ్రీ డెఫినిషన్ ఏంటి అంటే, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో, దాంట్లో హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్. మనం ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇన్ జనరల్లీ మనం చూసుకుంటే ఇక్కడ మనకి పవర్ దీనిది 3 ఉంది. దీనిది 1 ఉంది. దీనిది కూడా 1 ఉంది. సో, మనకేమైపోవాలి నార్మల్‌గా అయితే డిగ్రీ అనేది 3 అయిపోవాలి. కానీ మనం డెఫినిషన్‌లో ఏం చెప్తున్నాము అంటే, హైయెస్ట్ డెరివేటివ్ యొక్క హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌లో హైయెస్ట్ డెరివేటివ్ ఏది మనకి d2y/dx². సో, దీని యొక్క హైయెస్ట్ డిగ్రీ ఇప్పుడు ఎంతుంది మనకి 1. కనుక ఈ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 1 అవుతుంది. 3 కాదు. సో, మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్‌కి, డిగ్రీకి స్లైడ్ వేరియేషన్ ఏంటి అంటే, మనం ఆర్డర్ అన్న టర్మ్‌కి మాట్లాడేటప్పుడు డెరివేటివ్‌లో ఉన్న ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో, దాంట్లో హైయెస్ట్ డెరివేటివ్ టర్మ్ ఏదైతే ఉందో, దాని యొక్క ఆర్డర్ అంటాం. డిగ్రీ వచ్చేసరికి మనం ఏం మాట్లాడతాము అంటే, ఈ హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ ఏదైతే ఉంటుందో, దాన్ని మనం ఆర్డర్ అంటాం. ఓకే. y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ dy/dx ప్లస్ రూట్ ఓవర్ 1 ప్లస్ dy/dx హోల్ స్క్వేర్. దీని డిగ్రీ ఎంత? దీని ఆర్డర్ ఎంత? డిగ్రీ ఇంకోసారి చెక్ చేయండమ్మా. హ్మ్.
మీకు నేను డెఫినిషన్ ఏం చెప్పాను ఇప్పుడు? మనకి ఆర్డర్ కావాలి, డిగ్రీ కావాలి. సో, ఆర్డర్ చూద్దాం. సో, ఇప్పుడు ఆర్డర్ అనేది చూస్తే మనకేమవుతుంది అంటే క్లియర్‌గా ఇందులో dy/dx ఒక టర్మే ఉంది. dy/dx అనే ఉంది. ఎక్కడ d2y/dx² గాని, d3y/dz టర్మ్స్ కానీ లేవు కనుక క్లియర్‌గా ఆర్డర్ అయితే 1. డిగ్రీ పరిస్థితి? దీన్ ఓకే. ఈ ప్రాబ్లమ్ అనేది క్లియర్‌గా అంటే సింప్లిఫైస్ చేయకపోయినా మనకి తెలిసిపోతుంది కనుక మీరు చెప్పేస్తున్నారు. ఓకే. ఈ ప్రాబ్లమే ఇప్పుడు తీసుకోండి. y x dy/dx ప్లస్ క్యూబ్డ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ dy/dx హోల్ స్క్వేర్. ఇప్పుడు దీని ఆర్డర్ డిగ్రీ ఎంత అవుద్ది? మన మన మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే dy/dxకి ఇక్కడ డెరివేటివ్ 1 ఉంది. ఇక్కడ డెరివేటివ్ 2 ఉంది. కనుక దాని యొక్క డిగ్రీ ఎంత అయిపోవాలి మనకి? 2 అవ్వాలి. కానీ 2 అవుతుందా? ఎంత వస్తుంది మరి? 3 అవుతది. ఎలాగో చెప్తా చూడండి. మీకు ఎప్పుడైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే ఫస్ట్ మనం ప్రాబ్లమ్‌ని సింప్లిఫైస్ చేయాలి. మీకిచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? y x dy/dx ప్లస్ క్యూబ్డ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ dy/dx హోల్ స్క్వేర్. ఇప్పుడేం చేయాలి అంటే మనకి హైయెస్ట్ దీని యొక్క డిగ్రీ 1, దీని యొక్క పవర్ 2 ఉంది. కానీ ఇది ఎందులో ఉంది మనకి? రూట్స్‌లో క్యూబ్డ్ రూట్ వాల్యూలో ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ క్యూబ్డ్ రూట్ వాల్యూని క్యాన్సెల్ చేసుకోవాలి. అంటే ఏం చేస్తాం? y మైనస్ x ఇటువైపు ఉన్న టర్మ్ ఇటు తీసుకొస్తాం. dx ఈజ్ ఈక్వల్ టు క్యూబ్డ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ dy/dx హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఈ క్యూబ్డ్ రూట్ అనేది డిలీట్ చేయాలి అంటే బోత్ సైడ్స్ ఏం చేయాలి? క్యూబిక్ చేయాలి. అంటే క్యూబ్ చేసామే అనుకోండి. ఇదేమవుతుంది మనకి a-p హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది. అంటే a-p ఫార్ములా ఏంటి మనకి? a-p హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ b క్యూబ్ ప్లస్ మైనస్ 3a² ప్లస్ 3ab స్క్వేర్. ఆ ఫార్ములా అప్లై చేసామనుకోండి. x³ y³ మైనస్ x³ dy/dx హోల్ క్యూబ్ మైనస్ 3y²x dy/dx ప్లస్ 3 y x² dy/dx హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యూబ్ చేస్తున్నాం కనుక క్యూబిక్ రూట్‌కి క్యూబ్‌కి క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ dy/dx హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి మనకి ఉన్న టర్మ్స్ అన్ని dy/dx, 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 dy/dx. సో క్లియర్‌గా ఆర్డర్ అయితే 1. ఇప్పుడు డిగ్రీ చూసుకుంటే దీనికి పవర్ 3 ఉంది. దీనికి పవర్ 1 ఉంది. దీనికి పవర్ 2 ఉంది. దీనికి పవర్ 2 ఉంది. సో హైయెస్ట్ పవర్ ఎంతుంది మనకి? 3. సో డిగ్రీ ఏమైంది మనకప్పుడు? అదే మనం ప్రాబ్లమ్‌ని డైరెక్ట్‌గా చూస్తే మనకి ఎంత అనిపించింది? అయితే 1 అయినా అనుకుంటాము. లేదా 2 అయినా అనుకుంటాం. కానీ మనకి సింప్లిఫైస్ చేస్తే ఎంతొచ్చింది? 3 వచ్చింది. సో, మనకి ఇలా క్యూబ్స్ రూట్‌లో గాని, క్యూబిక్స్‌లో గాని, రూట్స్‌లో గాని ఉన్న ప్రాబ్లమ్స్‌కి ఎప్పుడు ప్రాబ్లమ్ చూసిన వెంటనే ఓవర్‌లుక్‌లో ఓకే. ఆర్డర్ అనేదైతే మనం ఫైండ్ ఔట్ చేసేయగలం. కానీ డిగ్రీ అనేది ఎప్పుడు ఇలా ప్రాబ్లమ్ చూసిన వెంటనే ఓవర్‌లుక్‌లో మాత్రం డిగ్రీస్ అనేది ఫైండ్ ఔట్ చేయొద్దు. కంపల్సరీ మనం డిగ్రీ ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఆ ఇచ్చిన ప్రాబ్లమ్‌ని సింప్లిఫైస్ చేయాలి. సింప్లిఫైస్ చేస్తేనే అప్పుడు మనం డిగ్రీ అనే వాల్యూని ఫైండ్ ఔట్ చేయగలం.
ఓకే. ఏ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ 3/2. ఇప్పుడు దీని యొక్క ఆర్డర్ ఎంత, డిగ్రీ ఎంత? ఆర్డర్ ఎంత చెప్పారు? డిగ్రీ ప్రియా, డిగ్రీ ఎంత అమ్మా? కొంతమంది 2 అంటున్నారు, కొంతమంది 3 అంటున్నారు. సో 2 3 పర్లేదు, వెయిట్ చేస్తుంది, చెప్పండి. డిగ్రీ ఎంత వచ్చిందమ్మా? 3 వచ్చిందా? నాకు 2 వస్తుంది అనుకుంటా. మీకు ఏం చెప్పాను నేను, ఇలా ప్రాబ్లమ్ చూసిన వెంటనే ఆర్డర్ అనేది అయితే చేయగలం. ఎందుకు? ఇది డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, ఇది డివై బై డిఎక్స్ లో ఉంది కనుక క్లియర్ గా మనకి ఆర్డర్ అనేది అయితే 2 అని చెప్పేయగలం. కానీ ఇప్పుడు దీని డిగ్రీ కట్టాలి అంటే కంపల్సరీ మనం సింప్లిఫికేషన్ చేయాలి. ఎందుకు? ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ లో 3/2 ఉంది. దీన్ని మనం నార్మల్ పవర్స్ లోకి మార్చాలి అంటే బోత్ సైడ్స్ ఎంత అప్లై చేయాలి? ఎంత అప్లై చేయాలమ్మా? బోత్ సైడ్స్ పవర్ ఎంత చేస్తే మనకి సింప్లిఫికేషన్ అవుద్ది? అమ్మ 1/3 ఉందా? 1/2 ఉందా అమ్మా? క్యూబ్ రూట్ ఉంటే మనం క్యూబ్ చేస్తాము. మనకి ఇక్కడ ఎంత ఉంది? 1/2 ఉంది. అంటే స్క్వేర్ రూట్స్ లో ఉంది వాల్యూ. సో అప్పుడు మనం ఏం చేయాలి? బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ అప్లై చేయాలి. 3/2 ఉంది. సో మనకి 2 అనేది క్యాన్సిల్ అవ్వాలి డినామినేటర్ లో ఉన్నది. సో ఆటోమేటిక్ గా అప్పుడు మనం బోత్ సైడ్స్ పవర్ ఎంత చేయాలి? స్క్వేర్ చేయాలి. అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇది పవర్ 3 అవుతుంది. ఇది పవర్ 2. అప్పుడు ఎంత అయింది? హైయెస్ట్ డెరివేటివ్ దీంట్లో క్యూబ్ చేసినా మనకేమొస్తది? అన్ని ఫస్ట్ డెరివేటివ్ టర్మ్స్ మాత్రమే వస్తాయి. సెకండ్ డెరివేటివ్ టర్మ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఈ సెకండ్ డెరివేటివ్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత వస్తది? మరి మీరు 3 అన్నారు ఇందాక? సో ఆర్డర్ అండ్ డిగ్రీ అనేది ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఆర్డర్ అనేది అయితే మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ కి క్లియర్ గా ప్రాబ్లమ్ చూసినప్పుడే తెలుస్తుంది దాని ఆర్డర్ అంతా అనేది. డిగ్రీ అనేది కొన్ని ప్రాబ్లమ్, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఉందనుకోండి, ఈ ప్రాబ్లమ్ కి మనకి చూసిన వెంటనే తెలిసిపోద్ది హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ 1 ఉంది కనుక దాని యొక్క డిగ్రీ 1 అని. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా హైయెస్ట్ డెరివేటివ్ 2 దాని యొక్క పవర్ 1, సో ఇది 1. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇలా ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే ఓవర్ లుక్ లో దీనికైతే మనకి 2 అనిపిస్తది. దీనికైతే మీరు అనుకున్నట్లు 3 అనిపిస్తది. మనం సింప్లిఫై చేస్తేనే మనకి క్లియర్‌గా డెరివేటివ్ యొక్క హైయెస్ట్ పవర్ అనేది ఏంటి అనేది తెలుస్తుంది.
మీకు ఇంతకీ డిగ్రీకి ఆర్డర్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేది అర్థమైందా? చెప్తానమ్మా. మీరు చెప్పండి. దీని యొక్క ఆర్డర్ ఎంత అవుతుంది? డిగ్రీ ఎంత అవుతుంది? ఇది మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? మీకు ఇలా చెప్పేటప్పుడు ఏం చెప్పాను? ఇలా మీకు ఒక ఈక్వేషన్ ఇస్తే వాటిని పాలినామియల్ ఈక్వేషన్స్ అంటే జనరల్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫార్ములా ఆ ఈక్వేషన్ లోకి కన్వర్ట్ చేసి హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ ఎంతైతే ఉంటుందో దాని యొక్క డిగ్రీ అనేది చెప్పుకోవాలి అన్నాం. ఇప్పుడు దీన్ని నార్మల్ ఈక్వేషన్ కింద కన్వర్ట్ మనకి ఇప్పుడు డివై బై డిఎక్స్ కి సమ్ పవర్ ఎంత ఉంది అనేది తెలియాలి అంటే ఇది మనం నార్మల్ ఈక్వేషన్స్ లోకి కన్వర్ట్ చేయాలి. అసలు వీటిని ఇప్పుడు నార్మల్ ఈక్వేషన్స్ లోకి కన్వర్ట్ చేయగలమా? చేయలేము. సో ఇలాంటి వాటికి ఏంటి అంటే మీరు అన్నట్లు డివై బై డిఎక్స్ ఒకే డెరివేటివ్ టర్మ్ ఉంది, డివై బై డిఎక్స్ అనేది ఒకటే డెరివేటివ్ ఉంది కనుక ఇలాంటి ఈక్వేషన్స్ కి అంటే ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ లో ఉన్న డెరివేటివ్స్ కానీ లాగర్థమ్స్ లో ఉన్న వాల్యూస్ కి మాత్రం మనం ఓన్లీ ఆర్డర్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలం. డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేయలేము. డిగ్రీ కెనాట్ బి డిటర్మైన్, కెనాట్ బి ఫైండ్ అవుట్, ఏదో ఒకటి. మనకి మీకు ఇందాక నేను అందుకే చెప్పా ఒక ప్రాబ్లమ్ ని ఎప్పుడు ప్రాబ్లం చూసిన వెంటనే ఓవర్లుక్ లో డిగ్రీ అనేది అయితే ఫైండ్ అవుట్ చేయొద్దు. మనం దాన్ని నార్మల్ ఫార్ములాస్ కన్వర్ట్ చేయగలగాలి. ఇప్పుడు దీన్ని ఆల్జీబ్రాయిక్ ఫార్ములా ఆర్ పాలినామియల్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేయలేం. డివై బై డిఎక్స్ కి మనకి పవర్ అంత ఏమవుతుంది అంటే ఇది మనకి ట్రిగ్నోమెట్రీ వాల్యూతో బేస్ అయి ఉంది. ఇక్కడికి వచ్చేసరికి లాగర్థం వాల్యూతో బేస్ అయి ఉంది. కనుక మనకి ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ కానీ లాగర్థం వాల్యూస్ తో కానీ డివై బై డిఎక్స్ అనేవి ఉంటే వాటికి డిగ్రీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఇంకో ఎగ్జాంపుల్ అన్నారు కదా ఈ అబ్బాయి, ఏం ఎగ్జాంపుల్ తీసుకోవాలి? ఏవి అనే వాల్యూస్ ఏవో ఉన్నాయి. ఏ ప్లస్ డిక్యూవై బై డిఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 2/3 బి ప్లస్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. దీని ఆర్డర్ ఎంత అవుతుంది? డిగ్రీ ఎంత అవుతుంది? ఆర్డర్ వచ్చేసరికి 3. క్లియర్ గా మనకి పవర్ తో డిగ్రీకి పవర్ ఆర్డర్ కి పవర్ తో సంబంధం లేదు. ఇక్కడేమో డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ అనే థర్డ్ డెరివేటివ్ ఉంది. ఇక్కడ వచ్చేసరి డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అనే సెకండ్ డెరివేటివ్ ఉంది. కనుక ఆర్డర్ అనేది
క్లియర్ గా 3 అని తెలుస్తుంది. ఇప్పుడు డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం హైయెస్ట్ డెరివేటివ్ ఆర్ డెరివేటివ్స్ యొక్క పవర్స్ అనేది చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంది? 2/3 ఉంది. మనం నార్మల్‌గా కన్వర్ట్ చేయాలి అంటే బోత్ సైడ్స్ ఏం చేయాలి ఇప్పుడు? క్యూబిక్ అప్లై చేయాలి. సో, a ప్లస్ d క్యూబ్ y బై dx క్యూబ్ 2/3 హోల్ పవర్ క్యూబ్. సో, b ప్లస్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ క్యూబ్. ఇక్కడ క్యూబ్ కి క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి ఎంత మిగిలింది? పవర్ 2 అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ 2a ఇంటూ d క్యూబ్ y బై dx క్యూబ్ ప్లస్ d క్యూబ్ y బై dx క్యూబ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b క్యూబ్ ప్లస్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ 3b d స్క్వేర్ y బై dx స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 3b స్క్వేర్ ఇంటూ d స్క్వేర్ y బై dx స్క్వేర్. మనకి ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ చూసుకుంటే 3 ఉంది. కానీ దేంట్లో ఉంది అది మనకి d స్క్వేర్ y బై dx స్క్వేర్. మనకి హైయెస్ట్ డెరివేటివ్ ఏది ఇందులో? d క్యూబ్ y బై dx క్యూబ్. దాని యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 2. సో, ఇప్పుడు దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుంది మనకి అలాంటప్పుడు? 2. సో, మనకి ఏదైనా ఒక ప్రాబ్లమ్‌కి ఆర్డర్ అండ్ డిగ్రీ అనేది ఫైండ్ ఔట్ చేయాలి అంటే, ఆర్డర్ అనేది ఇచ్చిన ఈక్వేషన్ గాని చూస్తే డైరెక్ట్‌గా ఆర్డర్ ఎంత అనేది తెలుస్తుంది. గానీ డిగ్రీ వాల్యూ కావాలి అంటే కంపల్సరీ దాని వాల్యూ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఈరోజు మీకు నేను చెప్పిందేంటి అంటే, అసలు ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి అనేది మాట్లాడుకున్నాం. జనరల్‌గా ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి? XY, XZలో ఉండే వేరి వేరియబుల్స్‌లో ఉంటాయి. అదే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏదైనా ఒక ఈక్వేషన్‌లో డెరివేటివ్ టర్మ్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము అన్నాం. నెక్స్ట్ మనం తీసుకున్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్, డిగ్రీ అనే డెఫినిషన్స్ చెప్పాను. ఆర్డర్ అంటే ఏమన్నాం మనం? ఎన్ ఈక్వేషన్ ఇన్వాల్వ్స్ హైయెస్ట్ డెరివేటివ్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఆర్డర్ ఆఫ్ ద డిగ్రీ. మనం తీసుకున్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో హైయెస్ట్ డెరివేటివ్ ఏదైతే ఉంటుందో అది దాని యొక్క ఆర్డర్ అవుతుంది అన్నాం. అదే డిగ్రీ అంటే మీకు ఏం చెప్పాను నేను? హైయెస్ట్ డిగ్రీ యొక్క పవర్ ఉన్న పవర్ హైయెస్ట్ పవర్ ఇప్పుడు మీకు క్లియర్ ఎగ్జాంపుల్ ఇదే ఈక్వేషన్ ఇప్పుడు ఇదే ప్రాబ్లం తీసుకున్నాం అనుకోండి. మనం గాని పవర్స్ చెక్ చేసుకుంటే మనకి 3 అనేది హైయెస్ట్ పవర్ లో ఉంది. కానీ అది దేని యొక్క హైయెస్ట్ పవర్ అయింది? d స్క్వేర్ y బై dx స్క్వేర్ యొక్క పవర్ అయింది. కానీ మనం డిగ్రీ డెఫినిషన్ చెప్పినప్పుడు ఏం చెప్పాము? హైయెస్ట్ డెరివేటివ్ యొక్క హైయెస్ట్ పవర్. సో, ఇందులో మనకి హైయెస్ట్ డెరివేటివ్ ఏది? d క్యూబ్ y బై dx క్యూబ్. కనుక దాని యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 2 ఉంది. సో, హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 2. కనుక డిగ్రీ ఎంత అవుతుంది అప్పుడు మనకి? 2 అవుతుంది. సో, మీకు ఆర్డర్ అండ్ డిగ్రీలో ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా ఈరోజు క్లాస్? ఓకే అమ్మా. రేపటి నుంచి 12 to 1 క్లాస్‌కి అటెండ్ అవ్వండి. మళ్ళీ నేను గ్రూప్‌లో మెసేజ్ పెడితే ఆ ఎంపీసీ, ఎంసీఏసీ వాళ్ళు మళ్ళీ వేరేలా అర్థం చేసుకోవచ్చు. సో, మీరు ఇంకా 11-1 క్లాస్‌కి అటెండ్ అవ్వండి ఇంక ఈ రోజు నుంచి మీరు. మీరు ఆల్రెడీ ఇంతకు ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ చేసుండి అవి రాకపోయినా, ఏవైనా మెథడ్ అర్థం కాకపోయినా నేను అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంకోసారి అడగండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే అమ్మా. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ.